అంతర్ముఖుడు అయిన రఘు మరియు బహిర్ముఖురాలు అయిన లీల యొక్క లైబ్రరీ మూలలో పుస్తకాలతో ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్న రఘు ప్రపంచం ఒకరోజు హఠాత్తుగా మాయమైంది. అల్లరి చేస్తూ పెద్దగా పాటలు పెడుతూ లోపలికి వచ్చిన లీల రఘు యొక్క నిశ్శబ్ద ప్రపంచాన్ని చెదరగొట్టింది. రఘు ఎంత గుసగుసగా ఇది సైలెంట్ జోన్ అని చెప్పినా లీలా తన ఉత్సాహంతో బిగ్గరగా మాట్లాడుతూ అతని ఏకాగ్రతను పూర్తిగా భంగపరిచింది. మరుసటిరోజు బస్టాప్ వద్ద కూడా హెడ్ఫోన్స్ పెట్టుకుని ఒంటరిగా ఉన్న రఘును లీల వదిలిపెట్టలేదు. తన స్నేహితులకు రఘు ప్రాజెక్ట్ ఐడియా గురించి వెంటనే వివరించమని కోరడంతో జనంలో మాట్లాడటానికి భయపడే రఘుకి తీవ్ర ఆందోళన కలిగింది. అయితే రఘు పక్కన నిలబడి లీలా అతని ఆలోచనలను ఇతరులకు ఉత్సాహంగా చెప్పడం చూసి రఘు ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజులు గడిచాక వారికొక గ్రూప్ ప్రాజెక్ట్ వచ్చింది. రఘు ఆలోచనలు మరియు కంటెంట్ రాయడంలో అద్భుతమైనవాడు, కాని వాటిని 10 మంది ముందు ప్రెజెంట్ చెయ్యటానికి చాలా భయపడతాడు. లీలా దీనికి విరుద్ధంగా కంటెంట్ రాయడంలో కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ వేదికపై మాట్లాడటంలో మరియు ఇతరులను ఒప్పించడంలో ఆరితేరింది. ఈ తేడాను గమనించిన లీలా రఘు దగ్గరికి వచ్చి, "నువ్వు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రాస్తే నేను దాన్ని ఉత్సాహంగా ప్రెజెంట్ చేస్తాను. మనమిద్దరం కలిసి చేద్దాం" అని ప్రతిపాదించింది. ఈ ఆలోచన రఘుకి బాగా నచ్చింది. "నా ఆలోచనలు లోపలే ఉండిపోయేవి, నీ ఉత్సాహం వాటిని బయటకు తీసుకొస్తుంది" అని అతను ఒప్పుకున్నాడు. వారిద్దరూ కలిసి ప్రాజెక్ట్పై పనిచేయడం మొదలుపెట్టారు. రఘు ప్రతి పాయింట్ను వివరంగా, స్పష్టంగా, లోతుగా అందించగా లీలా ఆ పాయింట్స్కి డ్రామా, ఉత్సాహం మరియు అద్భుతమైన వివరణను జోడించింది. ప్రాజెక్ట్ సమర్పణ రోజున లీల వేదికపై నిలబడి రఘు రాసిన కంటెంట్ను చాలా ధైర్యంగా, నవ్వుతూ ప్రెజెంట్ చేసింది. ఆమె ఉత్సాహం రఘు యొక్క కంటెంట్ నాణ్యతతో కలిసి ప్రేక్షకులను మరియు జడ్జిలను ఆకట్టుకుంది. వారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అందరి చప్పట్లు అందుకున్నారు. విజయం తర్వాత రఘు చిరునవ్వుతో లీలతో, "నా ఆలోచనలు ప్రపంచానికి తెలియటానికి నువ్వే కారణం" అని కృతజ్ఞతగా చెప్పాడు. దానికి లీలా, "నేను ఎంత గట్టిగా మాట్లాడినా నీ బలమైన ఆలోచనలు లేకపోతే నా మాటలకు విలువ ఉండేది కాదు. మనం 2 వేరువేరు ప్రపంచాలు, కాని కలిస్తేనే పర్ఫెక్ట్. నువ్వు నన్ను కొంచెం శాంతంగా ఉండమంటావు, నేను నిన్ను కొంచెం ధైర్యంగా ఉండమని నేర్పిస్తాను" అని చిలిపిగా సమాధానమిచ్చింది. అప్పటినుండి అంతర్ముఖుడు అయిన రఘు, బహిర్ముఖురాలు అయిన లీల మంచి స్నేహితులుగా మారారు. ఒకరు మరొకరి లోటును పూరిస్తూ తమ వ్యక్తిత్వాలలోని తేడాలను స్నేహబంధానికి బలంగా మార్చుకున్నారు. ఈ కథల్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో కామెంట్ చేయండి.